ఈరోజు ఆ స్త్రీ తన అత్తను తీసుకొచ్చి తన కన్నీళ్లతో కూడా యేసయ్య పాదాలను ఎలా అయితే కడిగిందో, ఈరోజు మీ హృదయాన్ని అంతటి దేవుని మీద కుమ్మరించాలి. ఇది మనం ఎవరిని పొగడతడానికి ఇక్కడ కూర్చోలేదు, ఎవరి మాటలు వినేసి వదిలి వెళ్ళడానికి ఇక్కడ కూర్చోలేదు. దేవుడు ఈరోజు వాక్యం 2 అంచెలు కలకట్టుకో నాతోనూ మాట్లాడుతున్నాడు, మీతోనూ మాట్లాడుతున్నాడు. ఎవ్వరు పరిశుద్ధులు కాదు, నేను పరిశుద్ధురాలు అస్సలే కాదు. అందుకే దేవుడు ఈరోజు నా ద్వారానే మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎవ్వరు పరిశుద్ధులు కాదు, అందరూ మన పాపాలు మనకి తెలిసి ఉన్నవి. అవి ఎంత ఎర్రగా ఉన్నా కానీ దేవుడు తెల్లగా చేయబోతున్నాడు మన జీవితం. దేవునికి స్తోత్రం. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందు, ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందు, ఎంత కాలము దేవుని మాటలు ఎదిరించదు, ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరదు. ఇంకొకసారి మనస్ఫూర్తిగా వినండి మాటలు, కళ్ళు మూసుకోండి. పాపం అంతా దేవుడికి చెప్పేసి ఈరోజు ఈ వాక్యం వ్యర్థం అవడానికి వీలు లేదండి. ఎవరైనా సరే, తండ్రి నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తనలో సమస్తం అబ్బా యేసయ్య ఎలా బ్రతుకుతున్నారా వీళ్ళు అనే సాక్ష్యం రావాలి. మీ సంఘ కాపురానికి గొప్ప గర్వకారణంగా మీరు ఉండాలి తండ్రి. అట్టి విధంగా మీరు మారాలి. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు, ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్య నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్న చెడును నీ దేహము, పాపములోనే మరణించిన తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. అని 2 మాటలు చెప్తానండి. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాల్లో 5 కన్నా తక్కువ సార్లు నరకాన్ని చూపించాడండి. నరకం ఎంతో భయంకరం నిజంగా. వెళ్ళకుండా అంటే అసలు శోధనని మనం చూడకుండా ఉండేలాగా మనకు ఒక పరిష్కారం ఉంది. ఏంటి? దేవునితోటి మాట్లాడొచ్చండి. దేవునితో మాట్లాడుతూ ఉంటే దురాత్మ మనం ఏమీ కూడా చేయలేడు.